అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ చర్చల దిశగా ఒక ముందడుగు పడిందని రెండు దేశాల ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఈ చర్చల సందర్భంగా పుతిన్ కొన్ని కీలక డిమాండ్లను ట్రంప్ ముందు పెట్టినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా డొనెటస్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని పుతిన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కీలక డిమాండ్ను జెలెన్స్కీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. యుద్ధం ముగింపు కోసం రష్యా డొనెటస్క్ డిమాండ్తో పాటు ఇతర డిమాండ్లను లేవనెత్తినట్లు తెలుస్తోంది. 2014లో ఉక్రెయిన్ నుంచి లాక్కున్న క్రిమియా ద్వీపకల్పం, ఆ తర్వాత రష్యా కలుపుకున్న లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలు కూడా శాశ్వతంగా రష్యాలో కలిసిపోవాలని, ఆ మేరకు ప్రపంచ దేశాలు చట్టబద్ధమైన గుర్తింపునివ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు. అలాగే ఉక్రెయిన్కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వకూడదని, విదేశీ బలగాలేవీ కూడా ఉక్రెయిన్లో ఉండకూడదని పుతిన్ షరతు విధించారు. అలాగే ఉక్రెయిన్లోని రష్యన్ మైనారిటీలకు ఎలాంటి హక్కులు లేవని, కనుక వారి భాష, సంస్కృతిని పునరుద్ధరించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము 600 నాటో సభ్యత్వం తీసుకుంటామని, అదే సమయంలో రష్యా కోరుతున్నట్లు ఆ దేశం ఆక్రమించిన తమ ప్రాంతాలను శాశ్వతంగా రష్యా కలిపేసుకోవడం కుదరదని, తమ దేశంలోని రష్యన్ల సంగతి తమకు తెలుసునని జెలెన్స్కీ ఇప్పటికే కుండబద్దలు కొట్టడంతో ఇక ఈ చర్చలను తెంపరి ట్రంప్ ఎలా ముందుకు తీసుకుపోతారనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు అలాస్కాలో పుతిన్తో భేటీ అయి చర్చలు జరిపారు. వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ చర్చలు సానుకూలంగా జరిగాయని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు.